వనవాసి కళ్యాణపురం ఎన్సిఎస్టి కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఓకే, స్టార్ట్ చేయండి. మొదటి పాయింట్, ఈ కార్యక్రమం ఉద్దేశ్యం చెప్తున్నాము. గిరిజన సంస్కృతి జీవనశైలి ఎంతో ఉన్నతమైనవని చేటి చెప్తూ గిరిజన ఆత్మనిర్భర్ నిర్మించడం. రెండు విషయము, తూర్పు కాలములలో గిరిజన సంస్కృతి ఎంతో వికసించి భారతీయ సంస్కృతిని సుసంపన్న చేసి చాటి చెప్పడం. మూడు విషయము, గిరిజనులు మనతోటి భారతీయులు సోదర భావంతో వారి సంస్కృతి పరిరక్షణకి, వారి సమగ్ర అభివృద్ధికి అందరూ కృషి చేయడం. నాలుగు విషయము, గిరిజనులు పరంపరాగత జ్ఞానం ఎల్సికి తీసి దేశాభివృద్ధికి ఎలా ఉపయోగపడాలి చేయడం. 5 పాయింట్, ప్రభుత్వంలో రాజ్యాంగ స్మృతి మేరకు గిరిజన సంస్కృతి రక్షణకు, హక్కులు పరిరక్షణకి మరి ఎంతోగా కృషి చేయడం. ఇది ఈ 5 పాయింట్లో మనది లక్ష్యం వస్తుంది. ఈ రథం ఎందుకు తిరుగుతుంది, ఈ 5 పాయింట్లు బేస్ చేసి మనము రథం తిప్పుతున్నాం. నా పేరు మోహన్ రావు. ఈ యాత్ర సహా ప్రముఖ. నేను జైపూర్ నుంచి విశాఖపట్నం జరిగే యాత్రలో కింది అంశాలపైన ఫోకస్ చేయడం కోసం మనం యాత్ర నిర్వహిస్తున్నాం. ఒకటి, తూర్పు కనుమల్లో గిరిజన సంస్కృతి చాలా సుసంపన్నమైన సంస్కృతి ఉంది. ఆ సంస్కృతి ఆధారంగా మిగతా భారతదేశంలో ఆ సంస్కృతి తాలూకు ప్రభావం ఏ విధంగా పడింది అన్న విషయం ఒకటి ఫోకస్ చేయడం. అలాగే గిరిజనులకు పరంపరాగత జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం పైన వారికి ఆత్మవిశ్వాసం పెంచుతూ మిగతా సమాజానికి వారికి ఉన్న జ్ఞానాన్ని తెలియజేయడం. అదేవిధంగా ఆ జ్ఞానం భారతదేశ అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడింది, భవిష్యత్తులో దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే విషయం పైన ఫోకస్ చేయడం. అలాగే గిరిజనులు మన తోటి భారతీయులే, వారికి వారి సంస్కృతి రక్షించుకోవడానికి, వారి హక్కులు కాపాడుకోవడానికి మిగతా సమాజం అంతా వారికి చేదోడు వాదోడుగా ఉండాలని మిగతా సమాజానికి తెలియజేయడం. అలాగే ప్రభుత్వము రాజ్యాంగపరంగా 5-6 షెడ్యూల్ ద్వారా వారికి హక్కులు కల్పించబడ్డాయి. ఆ హక్కుల్ని రాజ్యాంగ స్ఫూర్తి మేరకు, రాజ్యాంగంలో ఏ స్ఫూర్తి మేరకు అయితే 5వ షెడ్యూల్ ప్రకటించారో ఆ స్ఫూర్తి మేరకు వారికి ఆ హక్కులు అందే విధంగా చేయడం. ఈ విధంగా ఈ 5 విషయాలపైన ఫోకస్ చేస్తూ ఈ యాత్ర సాగిస్తున్నాం. నమస్తే అండి, నా పేరు ఉబ్బేటి నాగేశ్వరరావు. గిరిజన రథయాత్ర యొక్క ప్రధాన కార్యదర్శి. జనవరి 26వ తేదీన మనకు ఈ యొక్క యాత్ర ప్రారంభమవుతుంది. జనవరి 26 ఉదయం 10 గంటల నుంచి జైపూర్, ఒరిస్సా రాష్ట్రం జైపూర్ నుండి సూర్యమహల్లో ఇనాగ్రేషన్ ఉంటుంది. అక్కడి నుంచి బయలుదేరి దాదాపు 10 రోజుల రథయాత్ర ఉంటుంది. ఈ 10 రోజుల రథయాత్రలో 20 సభలు మనకు ప్లాన్ చేయడం జరిగింది. 20 చోట్ల సభలు పెడుతూ, మీటింగులు పెడుతూ ఈ యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ వస్తాము. అయితే జనవరి 26 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు ఈ రథయాత్ర జరుగుతుంది. ఒకటి జైపూర్లో ప్రారంభమై కోరాపుట్, బాదేలా, జోలాపుట్, ముంచెంపుట్, అరకులోయ, పెదబేలు, డుంబరిగూడ, ఉక్కంపేట, పాడేరు, మినుములూరు, వంట్లమామిడి, అలాగే జాలంపల్లి, కోనాం, సమ్మెద, ఎస్కోట, విజయనగరం, ఆనందపురం, సింహాచలం మీదుగా చేరి విశాఖపట్నం ఏయులో 4వ తేదీ 3 గంటలకు ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు 50 మంది కార్యకర్తలు జైపూర్ నుంచి విశాఖపట్నం వరకు
ఈ 10 రోజుల పాటు ఉంటారు. వీరితో పాటు అనేక గిరిజన గ్రామాలు, ఆ గిరిజన గ్రామాల్లో ఉంటున్నటువంటి అనేక మంది గిరిజన సహోదరులు ఈ యొక్క యాత్రకు స్వాగతం పలుకుతున్నారు. దాదాపుగా ఈ 10 రోజుల పాటు 20 చోట్ల 1,00,000 మంది పైగా జన సమీకరణతో వాళ్ళందరికీ తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క